ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఉపవాస ప్రార్థన కొరకై. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో మనం ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో దాదాపు 36 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అది చూసినట్లయితే మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినముల ఉపవాస ప్రార్థన 40 కోణములు మనం ధ్యానించబడుతుందని ప్రకటించబడుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోణం ఏంటంటే, ఈ 40 కోణముల్లో ఇప్పటికే దాదాపు 36 వారాలు కంప్లీట్ అయినాయి. ఇది 37వ వారం. సో ఇంకా 3 వారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినముల ఉపవాస ప్రార్థన మన కొరకు ఆయన చేసిన అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఆ 40 దినముల ఉపవాస ప్రార్థన మనం చూసినట్టయితే ఒక కోణం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి గల కారణంలో ఒక కోణం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపాలని వ్రాయబడి ఉన్నది నిన్ను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, లేఖన భాగాలు చెప్పినట్టయితే ఆయనను మాత్రమే సేవించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడినటువంటి లేఖన భాగాలను చూసినట్టయితే ఆయన్ను మాత్రమే సేవించేటటువంటి అనుభవం ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ప్రభువుని సేవించడం ఇంపార్టెంట్. కాబట్టి ప్రభువుని సేవించడం అన్నది చాలా అవసరత. కానీ ఈరోజు మన క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, సాతానుడు ఏం చేస్తాడంటే, మనం ప్రభువుని సేవించాల్సిన మనల్ని సాతానుడు తనను సేవించేటట్టు సాతానుడు ప్రయత్నం చేస్తూ వస్తాడు. ఏం చేస్తాడు? తనను సేవించేటట్టు. ఇక్కడ సాతాను యొక్క ఉద్దేశాలు, సాతాను యొక్క తలంపులు ఏంటంటే, మనం సాతాన్ని సేవించాలి. ఇక్కడ ప్రభువైన యేసు ప్రభువారు అంటాడు, ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది కదా. అంటే దీనికి అర్థం ఏంటంటే, సాతానుడు వచ్చి యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సాతానుడు శోధించడానికి కారణం, ఇక్కడ ఎవరిని శోధిస్తాడు అని మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఎవరిని? లేఖనంలో ఉన్నవారిని, లేఖనానుసారంగా జీవించేవారిని, లేఖనాలు నెరవేర్చేవారిని శోధిస్తాడు. ఇంకెవరిని ఎలా శోధిస్తాడు? ఈ లోక రాజ్యంతో శోధిస్తాడు, ఈ లోకంతో శోధిస్తాడు, ఈ లోకం ఆయన చూపించి మనల్ని శోధిస్తాడు. సో ఇప్పుడు చూస్తున్నమాట, ఎట్లా శోధిస్తాడు అని మనం చూసినట్టయితే ఒక కోణంలో కొన్ని కోణాలు చూడొచ్చు. ఇప్పటికే అసలు ఎందుకు శోధిస్తున్నాడు, ఎట్లా కాదు ఎందుకు శోధిస్తున్నాడు అంటే, ఒకటి సాతానుకి మనం సాగిలపడాలని, 2 సాతానుకి నమస్కరించాలని, 3వది సాతాన్ని సేవించాలని. కానీ ఈ 3వ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. కాబట్టి సాతాన్ని సేవించాలని సాతానుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్న వాడుకుంటాడు. అందుకే యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. సో సాతానుడు మనం శోధించడానికి గల కారణం ఏంటంటే, సాతాన్ని మనం సేవించాలి. ఎందుకు శోధిస్తున్నాడు అంటే, సాతాన్ని మనం శోధించాలని సాతానుడు మనం ఏం చేస్తున్నాడు? శోధించేవాడుకుంటాడు. అయితే సాతాన్ని సేవించేవి అంటే, సాతాన్ని సేవిస్తే జరిగేవేంటి, లేదా సాతాను వెంబడే వెళ్తే జరిగేది ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ ప్రేమంతటిని బట్టి స్తోత్రాలు తండ్రి. గడిచిన దినంలో కాచి కాపాడి మరొక ఉపవాస ప్రార్థనలో మా జీవితాల్లో సజీవులుగా ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, నేను సజీవునై ఉన్నానంటే అది నీ కృపే, నీ ఉచితమైన ప్రణాళికను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎన్నో ఉపద్రవాలు అయినప్పుడు కూడా మీరు కాపాడుతూ వచ్చిన ప్రభువు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మరి ఉపవాస ప్రార్థనలు, ఆరంభ ప్రార్థన మీరు తోడుగుండారు, పాటలు పట్టడానికి సహాయం చేశారు, వాక్యం కూడా ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చి పరిచర్య ఎంతో దీవించమని దేవా, ఈ వాక్యం ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య పెరుగులో మా జీవితాన్ని సరిచేయమని, వాక్యానుసారంగా జీవించేవారుగా, వాక్యానుసారం ప్రార్థించుకునేవారుగా, దుష్టుడు ఏదైతే మమ్మల్ని సేవించమంటాడో వాడిని అనుభవంలోకి మేము వెళ్ళకుండా కాపాడి దేవా, మీరు రక్షించడం కొరకు మీరు ఉపవాస ప్రార్థన చేశారు. అటు ఉపవాస ప్రార్థన మేము కూడా కలిగి ఉన్నట్టు సాయం చేయమని, వ్యర్థమైన మా హృదయాల్లోకి రాకుండా కాపాడమని యేసు ప్రభు నామన మరి వాక్యం ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి మాటలు అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట, సాతానుడు ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? ఒక కోణం చూసినట్టయితే సాతాను సాగిలపడాలని, సాతానుకి నమస్కరించాలని,
సాతాన్ని సేవించాలని సాతానుడు యేసుప్రభువుని శోధిస్తున్నప్పుడు యేసుప్రభువు అంటాడు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని లేఖనాలు ఉండే కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సాతాను శోధిస్తున్నాడు. ఎందుకంటే సాతాన్ని మనం సేవించాలని, అంటే సాతాన్ని సేవించాలని సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే సాతాన్ని శోధిస్తున్నటువంటి అనుభవం ఇక్కడ మనకు కనబడుతుంది. సరే, సాతాన్ని శోధించాలని సాతానుడు మనం శోధిస్తాడు. ఎందుకు శోధిస్తున్నాడు? మనం సాతాన్ని సేవించాలి. సరే, సాతాన్ని సేవిస్తే మన జీవితంలో జరిగేవేంటి, లేదా సాతాన్ని సేవిస్తే జరిగేవేంటంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి కోణం ఏం జరుగుతుంది అని అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం, క్షమించండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 23, 24 వచనాలు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి కోణము ఏమని రాయబడుతూ వచ్చిందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది సాతాన్ని సేవిస్తే జరిగేది ఏంటి. ఇక్కడ కోరాహు యొక్క సమూహాన్ని మనం చూస్తున్నాం. కోరాహు, అబీరాము, దాతాను వీళ్ళందరూ కూడా సాతాన్ని సేవిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరిని సేవిస్తున్నారు? సాతాన్ని సేవిస్తున్నటువంటి అనుభవం. కాబట్టి కోరాహు కానీ దాతాను కానీ అబీరాముల యొక్క జీవితాలు మనం చూడగా వారు సాతాను యొక్క సమూహం లాగుండి సాతాను చేత ప్రేరేపించబడిన వారే, సాతాన్ని ద్వారా మరి సాతాన్నే సేవిస్తున్నటువంటి అనుభవం వారి జీవితాలు ఉంటూ వచ్చింది. కానీ ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సాతాన్ని సేవిస్తే జరిగేది ఏంటి. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే సాతాన్ని సేవిస్తున్న వారిలో, అంటే సాతాన్ని సేవించిన అనుభవం ఉన్న వారిలో మొదటిగా ఎవరంటే కోరాహు, దాతాను, అబీరాము. వీరి యొక్క జీవితాలు సాతాన్ని సేవిస్తున్న అనుభవం. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళని దేవుడు ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు. వీళ్ళు అరణ్యంలో నడుస్తూ వస్తున్నారు. వీరి జీవితాలు చూడగా దేవుడు వారికి మన్నానిస్తున్నాడు. దేవుడు వారికి బండ నుండి నీళ్లు తీసుకొస్తున్నాడు. ఆహారం కావాల్సినప్పుడు ఆహారం ఇస్తున్నాడు. అంటే దేవుడు అనేక కోణాల్లో కార్యాలు చేస్తూ వచ్చినప్పటికీ తమ జీవితాలు చూడగా, తమ ప్రవర్తన చూడగా కోరాహు కానీ దాతాను కానీ అబీరాములు కానీ వారి యొక్క అనుభవాలు చూడగా వారు ఏం చేస్తున్నారు? సాతాన్ని సేవించిన అనుభవం వారి జీవితాల్లో ఉంది. కానీ నిజంగా దేవుని సేవిస్తే, నిజంగా దేవుని వెంబడిస్తే, నిజంగా దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్తే వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండే. మోషే, అహరోనుల వలె వారి జీవితాలు ఎంతో శ్రేష్టకరమని ఉండే. కానీ ఈరోజు మనం చూస్తూ వచ్చినట్టయితే కోరాహు కానీ దాతాను కానీ అబీరాముల యొక్క జీవితం మనం చూడగా వారు సాతాన్ని సేవిస్తున్న అనుభవం వారి జీవితంలో కనపడుతుంది. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అనుభవం, వారి జీవితం మనం చూడగా సాతాన్ని సేవిస్తున్నటువంటి జీవితం వారి జీవితాల్లో ఉంది. కానీ వారు సాతాన్ని సేవిస్తున్నారు కాబట్టే, సాతాన్ని సేవిస్తూ ఉన్నారు కాబట్టే వారి జీవితంలో జరిగింది ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత. ఒక మాట చెప్పాలంటే కోరాహు కానీ దాతాను కానీ అబీరాములు కానీ సాతాన్ని సేవించడం ద్వారా సర్వ సమాజము దేవుని ఎదుట ఏం జరుగుతుందండి? సర్వ సమాజమును కూడా ఏం చేస్తున్నారు? దేవుని దాసులకు విరోధంగా చేస్తున్నారంట. సర్వ సమాజంలో ఉండేవారు దేవుని దాసులకు విరోధంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దాతాను కానీ అబీరాము వారి యొక్క జీవితాలు మనం చూడగా కోరాహు కానీ వారు సాతాన్ని సేవించిన అనుభవం వారి జీవితాల్లో ఉంది కాబట్టి, సాతాను వైపు వారి జీవితం, వారి యొక్క హృదయం మల్లుకొన్న అనుభవం వారి జీవితాల్లో ఉంది కాబట్టి వారు దేవుని దాసులకు విరోధముగా, సర్వ సమాజం కూడా అంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని దాసులైన వారికి విరోధముగా ఉండే జీవితము వారు కలిగి ఉండేటట్టు వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం గమనించాల్సిన కోణం ఏంటంటే వారు సాతాన్ని సేవిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంక అనేకులు కూడా సాతాన్ని సేవించే అనుభవంలోకి తీసుకెళ్తున్నారు. దాంట్లో లోకంలో సామెత ఉంది. అందుకే లోకంలో సామెత ఉంది, తాను చెడ్డాకోతే వనాన్నంతా జడగొట్టిద్దంట. ఏం చేసేదండి? తాను చెడ్డాకోతే వనాన్నంతా జడగొట్టింది. అట్లాగే కోరాహు, దాతాను, అబీరాములు ఏ రీతిలైతే వారి జీవితాల్లో వారు సర్వ సమాజం పాడు చేయడానికి వారు చనిపోయారు, సాతాన్ని సేవిస్తూ వారి జీవితాల్లో వారు చనిపోతూ వచ్చారు. అదే రీతిలో సర్వ సమాజంను కూడా చెడగొట్టే స్థితిలో ఉండాలి. సర్వ సమాజంను కూడా చెడగొట్టే స్థితిలో ఉండాలి. ఈరోజు మనం కోరాహు వలె ఉండకూడదని, దాతాను అబీరాముల వలె మనం ఉండకూడదని
అంటే మన జీవితాల్లో మనం చెడిపోయింది కాక పక్కన వాళ్ళు కూడా మనం చెడగొట్టే స్థితి మనకు ఉండకూడదని మన నిమిత్తమై, అంటే మనం సాతాన్ని సేవించేటటువంటి అనుభవం కలిగిన వారు తాము చెడిపోయి ఎదుటి వ్యక్తిని కూడా చెడగొట్టే స్థితిలోకి వెళ్తారు. ఇప్పుడు కోరాహు కానీ దాతాను కానీ అభిరాము యొక్క జీవితం చూడగా వాళ్ళు చెడిపోతున్నారు, దేవుని ప్రజలైన వారిని కూడా చెడగొట్టే స్థితిలోకి తీసుకెళ్లారు. అక్కడ అలాంటి స్థితి మనకు ఉండకూడదని, అలా మనం చెడగొట్టే స్థితిలో ఉండకూడదని, అలా ఇతరులు మనం పాడు చేసే స్థితిలో ఉండకూడదని, అలా ఇతరులకు మనం నష్టం చేసే స్థితిలో ఉండకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే సాతాన్ని సేవిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తుల్ని మంచి మార్గంలో నడిచేవారిని చెడగొడతాం. మంచి మార్గంలో నడిచేటటువంటి ఎదుటి వ్యక్తులను ఏం చేస్తాము? మనం సాతాన్ని సేవించి నష్టపోయింది కాకుండా దేవుని మార్గంలో వెళ్ళేటటువంటి అనేకమైన వారిని మనం చెడగొట్టేవారు ఉంటాం. సో అలాంటి అనుభవం ఉండకూడదని, కోరాహు దాతాను అభిరాముల వలె మనం చెడిపోయింది కాకుండా ఇతరులను కూడా చెడగొట్టకూడదని, మనం కూడా చెడిపోకూడదని, సాతాన్ని సేవించి మనం చెడిపోయిన జీవితం మనం పోయింది కాకుండా పక్కన వాళ్ళు కూడా చెడగొట్టకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. కోరాహు దాతాను అభిరాముల వలె మనం ఉండకూడదని, మోషే అహరోనుల వలె యెహోషువ వలె మనం ఉండాలని మన కొరకు యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి కోణం. సాతాన్ని సేవించే వారి జీవితం జరిగేది ఏంటి, లేదా సాతాన్ని సేవిస్తే జరిగేది ఏంటంటే, మొదటిగా ఏం జరుగుతుంది? తాను చెడిపోయింది కాకుండా తనతో పాటు ఉండే వారందరినీ చెడగొడతారు. 2, సాతాను సేవిస్తే జరిగేది ఏంటి? రెండో విషయం, సాతానుడు అదే కదా, తాను చెడ్డది కాకుండా అందరినీ చెడగొడుతున్నాడు. సో సాతాను యొక్క స్వభావం అది, తాను చెడింది కాకుండా అందరినీ చెడగొడతాడు. ఇక రెండో కోణం, సాతాను సేవిస్తే జరిగేవి లేదా మన జీవితంలో జరిగేవి ఏంటి, మనం చేసేవేంటి అని కూడా అనుకోవచ్చు. రెండో కోణం రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఎన్నో కోణం ఇది. రెండవ అనుభవాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడి ఉన్న రెండవ కోణం ఏంటి? రెండవ మాట అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నటువంటి మాట, సాతాన్ని సేవిస్తే జరిగేవి ఏంటి? రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, బిలాము సాతాను సేవించి దేవుని దృష్టిలో విపరీతమైన దారుణమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడుకుంటాడు. ఎలా జీవించాడు? విపరీతంగా దారుణమైన జీవితం. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండవ కోణము ఏంటి? రెండవ కోణం ఏంటంటే, సాతాన్ని సేవిస్తే మన జీవితంలో జరిగేవి. రెండోదిగా ఏం జరుగుతుంది? రెండోదిగా ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? దేవుని దృష్టిలో, అంటే బిలాము సాతాన్ని సేవించి దేవుని దృష్టిలో విపరీతమైన జీవితం, అంటే తన నడక విపరీతంగా ఉంది, తను నడిచే నడక బాగాలో దేవుని దృష్టిలో. అందుకే దేవునికి విరోధంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చిందని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు నేను నీకు విరోధంగా బయలుదేరి వచ్చానంటే అర్థం ఏంటి? ఇతడు దేవునికి విరోధమైన నడత నడిచాడని అర్థం. ఎలా నడిచాడు? దేవునికి విరోధమైన నడత. ఒక వ్యక్తి సాతాన్ని సేవించే వ్యక్తి యొక్క జీవితంలో జరిగేవి, ఒక వ్యక్తి సాతాన్ని సేవిస్తున్నాడంటే అతని యొక్క జీవితంలో జరిగేది ఏంటంటే, మొట్టమొదటిగా అతని యొక్క జీవితము తాను చెడిపోయింది కాకుండా ఇతరులను కూడా చెడగొట్టేవాడు ఉంటాడు. 2, సాతాన్ని సేవించే వారి యొక్క జీవితంలో జరిగే రెండో కోణం ఏంటంటే, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు చేసేది ఏంటంటే, దేవుని దృష్టిలో దేవునికి విరోధమైన నడక నడిచేవారు ఉంటారు. కాబట్టి దేవుడు వారికి కూడా విరోధం అవుతాడు. ఇక్కడ కోరాహు దాతాను అభిరాములకు దేవుడు విరోధిగా ఉంటూ వచ్చాడు. ఏడు చూడగా బిలాము యొక్క జీవితాన్ని చూస్తున్నాం, బిలాము యొక్క అనుభవం చూడగా, బిలాము యొక్క విధానం చూడగా అతని గురించి ఇంకో కోణం కూడా ఉంది, తర్వాత చూద్దాం. కానీ బిలాము యొక్క విధానం చూడగా ఏంటంటే, అతడు దేవుని దృష్టిలో తన నడకే దేవునికి విరోధముగా ఉంటూ వచ్చింది. కానీ ఎవరైతే సాతాన్ని సేవిస్తారో లేదా సాతాన్ని సేవించే వారి యొక్క జీవితాల్లో జరిగే రెండో కోణం ఏంటంటే, వాళ్ళు దేవునికి విరోధంగా నడుస్తారు. ఎలా నడుస్తారు? దేవునికి విరోధంగా. అంటే దేవుని దృష్టిలో దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనతకరంగా నడవరు. దేవునికి మహిమకరంగా ఘనతకరంగా నడవరు. మరి ఎలా నడుస్తారు? ఎలా నడుస్తారంటే దేవునికి విరోధంగా. అంటే దేవుడు చెప్పే మార్గంలో వెళ్ళకోకుండా, దేవుడు చెప్పే కోణంలో వెళ్ళకోకుండా, దేవుడు ప్రణాళికలో దేవుని యొక్క ప్రణాళిక దైవ చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోకుండా రాంగ్ రూట్లో వెళ్ళేటటువంటి వారు, దేవుని చిత్తాన్ని త్రోసివేసేటటువంటి వారు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, రెండో కోణం చూస్తున్నాం. సాతాను యొక్క జీవితం ఎందుకు శోధిస్తున్నాడంటే సాతాన్ని సేవించాలని. కాబట్టి సాతాన్ని సేవించే వారి జీవితాలు జరిగేది ఏంటి? మొదటిగా ఏం జరుగుతుంది? తాను చెడింది కాకుండా ఇతరులను కూడా చెడగొడతాడు. 2, సాతాన్ని సేవించే వారి జీవితంలో జరిగేది ఏంటి? దేవునికి విరోధమైన నడక నడుస్తారు.
అంటే వారు సరైన నడక నడవలేరు, వారు తప్పిపోయి ఉంటారు, ఇతరులను కూడా చెడగొట్టేవారు ఉంటారు, ఇతరులను కూడా చెడగొడతారు. అంటే మంచి నడక ఉండదు. దేవుళ్ళ ఆత్మీయ నడక, విశ్వాస జీవితంలో నడక, యాత్రా జీవితంలో, ఈ క్రైస్తవ యాత్రా జీవితంలో సరైన నడక లేక, నడవలేక, సరైన మార్గంలో నడవలేక దారి తప్పిపోయే వాళ్ళు ఉంటూ వస్తున్నారు. ఎలా ఉండారు? దారి తప్పిపోతున్నారు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, రెండవ కోణము బిలాం. మొదటిగా కోరాహు, దాతాను, అభిరాములు సాతాను సేవించారు కాబట్టి వారి జీవితంలో వారు తాను చెడ్డది కాకుండా ఎదుటి వ్యక్తిని కూడా చెడగొడుతున్నారు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అలా దేవుని ఉగ్రత మనం చెడిపోయి ఇతరులను చెడగొట్టే స్థితిలో మనం ఉండకూడదు. అలా ఉంటే మన మీద దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి అలా దేవుని ఉగ్రత మన మీద రాకూడదని మన నిమిత్తమే యేసుప్రభువు ఉపవాస ప్రార్థన చేసాడు. ఇది మొదటిది. 2, బిలాము వలె సాతాన్ని సేవించిన అనుభవంలోకి వచ్చి ఇంకా దేవుని మార్గంలో నడకోకుండా విపరీతమైన దేవునికి విరోధమైన మార్గంలో నడుస్తూ వెళ్తున్నాడు. అలాంటి నడక మనం నడకూడదని, బిలాము లాంటి దేవుని దృష్టిలో బిలాములాగా దేవునికి విరోధమైన నడక, మనం విపరీతమైన నడక, నష్టకరమైన నడక మనం నడవకూడదని, దేవునిలో మంచి నడవడిక మనం కలిగి ఉండాలని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది అన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దానండి. 3వ మాట మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు. ఆలోచన చేసి బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు 2లో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాక సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. లేవీయులు కాక, కరెక్టేనా? లేవీయులు కానీ రెండిటిలో కరెక్టేనా? రెంటిలో అని ఉంది, రెండిటిలో లేదు. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 3వ కోణం, సాతాన్ని సేవిస్తే మన జీవితంలో జరిగేది. సాతానుడు ఎందుకు చదివిస్తున్నాడు? మనం సాతాన్ని సేవించాలని. సాతాన్ని సేవిస్తే మన జీవితంలో జరిగేది ఏంటి? మొదటగా చెడగొడతారు. కోరాహు, దాతాను, అభిరాముల వలె, ఇంకా బిలాము వలె దేవునికి విరోధంగా జీవిస్తాం. దేవునికి విరోధమైన నడక నడుస్తారని అర్థం. బిలాము ఎలాగైతే దేవునికి విరోధమైన నడక నడిచారో అలా నడుస్తారని అర్థం. ఇక 3వ కోణం ఏంటంటే యెరోబోము. ఎవరు? యెరోబోము యొక్క జీవితం. యెరోబోము సాతాన్ని సేవించిన అనుభవం యెరోబోములో ఉంది కాబట్టి, యెరోబోము యొక్క జీవితంలో సాతాన్ని సేవించిన అనుభవం యెరోబోములో ఉంది కాబట్టి యెరోబోము ఏం చేశాడు? ఇక్కడ మనం చూస్తున్న మాట, జనులు పాపం చేయుటకు కారకుడయ్యాడు. ఏం చేస్తున్నాడండి? జనులు పాపం చేయడానికి కారకుడు అవుతున్నాడు. అంటే ఎప్పుడైతే మనం సాతాన్ని సేవిస్తామో, ఎప్పుడైతే సాతాను యొక్క అనుభవం ఉండి సాతాను యొక్క మనసు కలిగి సాతాను యొక్క చేతుల్లో మనం చెక్కబడి ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే యెరోబోము వలె ఏం జరుగుతుంది? యెరోబోము ఏం చేస్తున్నాడు? జనులు పాపము చేయుటకు కారకుడయ్యాడంట. ఏంటి జనులు చేస్తున్న పాపం అంటే రాయబడుతున్నమాట. ఏంటన్నమాట? ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యం పాపమునకు కారణమైన. అంటే ఇక్కడ రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వెళ్తే ఒకవేళ యోధారాజుతో కలిసి ఉంటారేమోనని చెప్పి ఈ యొక్క యెరోబోము ఏం చేశాడంటే, రెహబాముకు విరోధంగా రాజుగా ఉన్నాడు కాబట్టి ఇతను ఏం చేస్తూ వచ్చాడు? ఉన్నత స్థలం మీద విగ్రహాలు కట్టించాడు. 2 విగ్రహాలు కట్టించి దేవుని ఆరాధించుకొని దేవుని స్తుతించండి అని అప్పచెబుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన 2వ కోణం ఏంటంటే, దేవుడు ఏది ఇష్టపడ్డా అది చేస్తున్నాడు. దేవునికి ఏది అయిష్టకరమో, దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో, దేవుడు దేన్నైతే వద్దనుకుంటాడో, దేవుడు అసహించుకునే పనే ఎవరు చేస్తున్నారు? యెరోబోము చేస్తున్నాడు. అసలు యెరోబోము స్థితి ఏంటి? ఒక దాసుడు. కానీ దేవుడు ఏం చేశాడు?
దేవుడిచ్చిన మాట నెరవేర్చడానికి ఒక దాసుడైనటువంటి యెరోబోముకి రాజుగా చేస్తూ వచ్చాడు. మరి ఇతడు ఏం చేయాలి? దావీదు రాజు వలే ప్రభా నేను ఏ పాటి వాడిని, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ స్థితి ఇచ్చో ప్రభాని దేవుని స్తుతించాలి. కానీ ఇతడు చేస్తుంది ఏంటి? ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇతన్ని తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవుని ప్రజలు దేవుని సేవించే విషయంలో సరైన కోణంలో సేవించనీకోకుండా తప్పుదావన పట్టిస్తున్నాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడు. అందుకే మనం అనేక పర్యాయములు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా కొన్ని పర్యాయములు చూస్తూ వస్తాం. అంటే పాత నిబంధనలో చాలా వరకు చూస్తూ వస్తాం. ఏమని? ఇశ్రాయేలుకు నేబాతు కుమారుడైన యెరోబోము ఇశ్రాయేల్ పాపం చేయటకు పాత నిబంధనలో చాలాసార్లు చూస్తూ వస్తాం. ఏమని? నేబాతు కుమారుడైన యెరోబోము ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయటకు కారకుడాయను. నేబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపము అని పలు పర్యాయములు దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడుతూ వస్తుంది బైబిల్లో. కారణం ఏంటి? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తాను యొక్క జీవితం అంతా అనుభవం చూడగా యెరోబోము యొక్క జీవితంలో జనులు పాపం చేయడానికి కారకుడిగా అవుతూ వస్తున్నాడు. కాబట్టి జనులు అంతా పాపం చేయడానికి ఏమంటున్నాడు తెలుసా? ఒకప్పుడు మన పితృలు ఏదైతే అరణ్యంలో బంగారపు దూడం చేసుకుని దానికి సాగిలపడి ఓ ఇశ్రాయేలు ఇదే నీ దేవుడని ఏదైతే సేవిస్తూ వచ్చారో అదే అనుభవంలో మరలా యెరోబోము వచ్చి అంటున్నాడు, ఒక బంగారపు విగ్రహాన్ని తయారు చేసి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీ దేవుడిదే, ఇశ్రాయేలులారా ఐగుప్తులని మేము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి 29వ వచనంలో అంటున్నాడు. కాబట్టి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 29వ వచనంలో యెరోబోము నిర్గమాకాండంలో ఏదైతే మన పితరులు పాపం చేస్తూ వచ్చారో అదే అనుభవంలోకి మరలా తీసుకొచ్చాడు. బహుశా వారు మర్చిపోయిన అనుభవంలోకి మరలా తీసుకొచ్చాడు. ఎవరు? యెరోబోము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కోరాహు, దాతాను, అభిరాములు వారు చెడిపోయారు, అనేకం చెడగొడుతున్నారు. అంటే సాతాను సేవిస్తున్నారు కాబట్టి. రెండోదికి ఎవరు? బిలాము సాతాను సేవిస్తున్నాడు కాబట్టి తప్పు మార్గంలో వెళ్తున్నాడు, దేవునికి విరోధమైనటువంటి మార్గంలో వెళ్తున్నాడు. కాబట్టి మూడో వ్యక్తి ఎవరంటే యెరోబోము దేవుణ్ణి సాతాను సేవిస్తున్నాడు కాబట్టి దేవుని సేవించిన అనుభవంలో లేడు కాబట్టి జనులు పాపం చేయడానికి కారకుడిగా అవుతూ వస్తున్నాడు. అంటే తాను పాపం చేసింది కాకుండా ఇంకా అనేకులు పాపం చేయడానికి కారకుడిగా అవుతూ వస్తున్నాడు. అనేకులు పాపం చేయడానికి పురికొల్పిన వాడుగా, అనేకులు పాపం చేయడానికి ప్రోత్సాహపరిచిన వాడుగా, అనేకులు పాపం చేయడానికి వారిని ముందుకు నెట్టిన వాడుగా యెరోబోమును మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం చూసేటటువంటి ఎన్నమాట ఇది మూడవ కోణం చూసినట్టే యెరోబోము యొక్క జీవితం. యెరోబోము ఎలాంటి వాడు? మూడవదిగా జనులు పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఇక్కడ మనం కూడా ఇలా పాపం చేయడానికి కారకులు కాకూడదని, మనం కూడా పాపం చేయడానికి కారకులు అవ్వకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. మన కొరకై అరణ్య ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో లేదా అరణ్య ప్రాంతంలో మన కొరకై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైంది. ఆయన దగ్గర ఉపవాస ప్రార్థన మనకెంతో క్షేమకరమైంది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన. ఆయన ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే సాతానుని మనం శోధించి సాతాన్ని సేవించేవారుగా చేయడానికి సాతానుడు ఇష్టపడతాడు. అలా సాతాను శోధించినప్పుడు సాతాను యొక్క మాయలో మనం పడిపోకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే సాతాన్ని సేవించేవారు వారు దేవుని సమాజంలోకి చెడగొట్టేవారుగా ఉంటారు. సాతాన్ని సేవించేవారు దేవుని దృష్టిలో దేవునికి విరోధమైన నడక నడుస్తారు. సాతాన్ని సేవించేవారు వారి యొక్క జీవితాలు మూడోదిగా దేవుని దృష్టిలో వాళ్ళు చెడిపోయింది కాకుండా, వాళ్ళు పాపంలో పడింది కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా, ప్రజలను కూడా పాపంలో పడివేస్తారు. సో అట్లు మనం పాపంలో పడవేయకూడదని, మనం పాపంలో పడిన ఎదుటి వ్యక్తిని కూడా పాపంలో పడవేయకూడదని, మనం పాపంలో పడకూడదు, ఎదుటి వ్యక్తిని కూడా మనం పడిపోయిన కాదు, మనం పాపంలో పడకూడదు, ఎదుటి వ్యక్తిని కూడా పాపంలో పడవేయకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట? 3. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన మనం ఎప్పుడైతే మనం పాపంలో పడింది కాకుండా ఎదుటి వ్యక్తిని పాపంలో పడవేయడానికి ఇష్టపడుతున్నామో అప్పుడు సాతాన్ని సేవిస్తున్నామని అర్థం. అలా సాతాన్ని సేవించి మనం పాపంలో పడింది కాకుండా ఎదుటి వ్యక్తిని కూడా పాపంలో పడవేయకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనలో నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలెనని
గారత్వము చేయునట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలకునకు నేర్పిన బీలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో కోణం ఇది 4. బిలాము యొక్క అనుభవం మరొక మారు చూస్తున్నాం. ఏంటి 4వ అనుభవం ఏంటంటే సాతాన్ని సేవించేవారు. మొదటిగా ఇది కోరాహు, దాతాను, అభిరాముల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. మోషేకి అహరోనికి విరోధమైన జీవితం ఎలా కలిగి ఉంటారు, దేవునికి ఎలా విరోధమైన జీవితం కలిగి ఉంటారు. 2 బిలాము తన నడక సరైన విధానంలో లేదు, మంచి మార్గం నడవలేకపోతున్నాడు. 3 యెరోబోము తాను పాపం చేసేది కాకుండా ఇతరులను కూడా పాపంలో పడవేస్తున్నాడు. 4 ఇక్కడ చూస్తున్న 4వ కోణం ఏంటి, బిలాము యొక్క అనుభవం. బిలాము మరలా సాతాను సేవించిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కూడా ప్రభువు లిఖిస్తున్నాడు. బిలాము సాతాను సేవించిన అనుభవం ఉంది కాబట్టి బిలాము ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. కాబట్టి కాబట్టి సాతాను సేవిస్తున్నాడు కాబట్టి బిలాము బాలాకునకు ఏం నేర్పాడు, బోధన నేర్పాడు. ఏ బోధ అది, తప్పుడు బోధన నేర్పించిన వాడుగా ఉన్నాడు. తప్పుడు బోధని నేర్పించడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు బోధన బోధించేవాడుగా ఉంటాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సినటువంటి ఒక కోణం ఏంటంటే ప్రియులారా, సాతాను సేవిస్తే మనం బోధించేది ఎలా ఉంటుందంటే తప్పుడు బోధగా ఉంటుంది. క్లియర్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మన ఎదుటి వ్యక్తికి దేవుని వాక్యాన్ని చెబుతున్న ఎలా చెబుతాం అంటే మనకు అనుకూలంగా చెబుతాం. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు మనం ప్రకటించలేం. ఏం చేస్తాము, మనకు అనుకూలంగా చెప్పుకుంటూ వస్తాం దేవుని వాక్యాన్ని. అది తప్పుడు బోధ. దేవునికి అనుకూలంగా ప్రకటించేది దేవుని చిత్తంలో ఉన్నటువంటి బోధ. అది పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుతున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 12:12 లోకాలో కూడా రాయబడుతూ వచ్చింది, మీరేం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆగడిలోని మీకు నేర్పించును. అంటే అర్థం ఏంటి, బోధ ఇంపార్టెంట్. ఆ బోధ పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తే అది వేరుగుండిద్ది. కానీ బిలాము బోధ డిఫరెంట్గా ఉంది. బిలాము బోధ తప్పుడు బోధ బోధిస్తున్నాడు. రాంగ్ వేలో అతను స్పీచ్ ఇస్తున్నాడు, సరైన కోణంలో ఇవ్వట్లా. దారుణమైన మార్గంలో, చెడిపోయిన మార్గంలో, తప్పు మార్గంలో అతడు బోధించేవాడు ఉన్నాడు. అతని బోధ కరెక్ట్ అయిన విధానంలో లేదు. ఒక్కొక్కసారి వాక్యం కూడా వినేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ మనం ఎలా ఉంటామంటే ఎదుటి వ్యక్తులు చెప్పేటప్పుడు మనకు అనుకూలంగా తీసుకుంటాం. వాక్యం ఎలా తీసుకుంటాం, మనకు అనుకూలంగా తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన బోధ తప్పుడు బోధే. దేవుని మాటలను ఏదైతే మనం బోధిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్టు. ఇక్కడ బిలాము యొక్క అనుభవం, బిలాము యొక్క స్వభావాన్ని మనం చూడగా బిలాము తప్పుడు బోధ బోధిస్తున్నాడు బాలాకునకు. పోనీ బాలాకు ఎలా ఉండాలా, బాలాకన్నా నేర్చుకోవాలి కదా. ఇది తప్పు బోధ, ఇది సరైన బోధ కాదు, ఇది దేవునికి విరోధమైందని తెలుసుకోవాలి కదా. ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యాలు ఉండే. బాలాకు ఏం చేయాలా, తెలుసుకోవాల్సిన స్థితిలో బాలాకు ఉన్నాడు. కానీ బాలాకు ఏం చేస్తున్నాడు, బిలాము చెప్పినటువంటి తప్పుడు బోధను అనుసరిస్తున్నాడు. బిలాము ఏ తప్పుడు బోధ అయితే చెప్పాడో దాన్ని అనుసరించేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అప్పటికే బాలాకు సాతాను సేవిస్తున్న అనుభవం బాలాకులో ఉంది. కాబట్టి తప్పుడు బోధన వినటానికి ఇష్టపడ్డాడు. తప్పుడు బోధన బోధించే ఆయన కూడా సాతాను సేవించిన అనుభవం ఉంది. కానీ సాతాను సేవించిన అనుభవం బిలాములో ఉంది, బాలాకునకులో కూడా ఉంటూ వచ్చింది. బాలాకు కూడా సాతాను సేవించిన అనుభవం నుండి తప్పుడు బోధన అంటున్నాడు. బిలాము కూడా సాతాను సేవించి తప్పుడు బోధన బోధించేవాడు ఉంటాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఎప్పుడైతే మనం తప్పుడు బోధన వింటామో, ఎప్పుడైతే తప్పుడు బోధన మనం సేవిస్తూ వస్తామో, ఎప్పుడైతే తప్పుడు బోధన విని దాని ప్రకారం మనం జీవిస్తూ వస్తామో అప్పుడు ఏం జరిగింది తెలుసా, సాతాన్ని సేవిస్తున్నామని అర్థం. ఈ రోజుల్లో యూట్యూబ్ రాగానే మంచి ఫేమస్ అయిపోయింది. ఈరోజు యూట్యూబ్లు చాలా ఫేమస్ అయిపోయినాయి. ఎవరెవరు ఏ వాక్యం చెబుతున్నారో కూడా అర్థం కాదు. విశ్వాసులకు ఏం అర్థమైంది, అర్థం కాదు కదా. విశ్వాసులకు అర్థమయ్యే కోణాలు వేరుగా ఉంటాయి. అవి మనం చెప్పవసరం ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతాయి. వాక్యం ఏం అర్థం కాదు, మిగతా కోణాలు అన్నీ అర్థమైపోతాయి విశ్వాసులకి.
చాలామంది యొక్క జీవితాలు చూడండి, వాక్యం అర్థం కాదు, కానీ అలాంటి విశ్వాసులు కూడా చాలామంది సేవకులు కానీ, బోధకులు కానీ, పరిచారకులు కానీ, వాక్యం బోధించేవాళ్ళు కానీ, చాలామంది విశ్వాసులను తప్పుడు మార్గంలో నడిపించేవారు చాలామంది ఉంటారు. తప్పుడు బోధ బోధించి ఆ యొక్క బోధ ప్రకారం అనుసరించేటట్టు చాలామంది చేస్తున్నారు. ఈరోజు మనం అలా ఉండకూడదని ఆ తప్పుడు బోధ నుండి మనం ఏమవుతాం? బైబిల్లో ఒక మాట ఉంది, క్షమించండి, బైబిల్లో కాదు, బైబిల్లో లేదు, క్షమించండి. లోకంలో సామెత ఉంది ఏంటంటే, 6 నెలలు వాడు వీడితో సావాసం చేస్తే ఏమైంది? ఏం కలిసిపోతారు? ఏమైంది? కాబట్టి 6 నెలలు వాడు వీడితోనూ సావాసం చేస్తే ఏం జరిగి చెప్పండి? ఏమైంది? మొత్తం వీడి స్వభావం మొత్తం పోయి వాడి స్వభావం వచ్చేసింది. పరిశుద్ధుడి స్వభావం వచ్చిద్దా? అపిత్రుడు అయిన స్వభావం వచ్చిద్దా? ఎందుకు వచ్చింది? పరిశుద్ధతని కాపాడుకుంటే నీకు ఎందుకు పోయిద్ది? కాపాడుకోలేం కాబట్టి. సో ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే తప్పుడు బోధనలు వింటామో ఓ రోజు దానికి అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోయినప్పుడు ఏమైతే అటు నుంచి బయటకు కూడా రాలేం. ఓ రోజు దేవుని రాజ్యానికి కూడా రాలేము. దేవుని ప్రజలంతా దేవుని రాజ్యానికి వెళ్తే నువ్వు కూడా అక్కడికి రాలేవు. తప్పుడు బోధ. ఓ రకంగా చెప్పాలంటే యెజబెలు గురించి కూడా ఉంది. యెజబెలు గురించి కూడా ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అది అర్థమవుతుందండి. సో బిలాము యొక్క అనుభవం కానీ, యెజబెలు యొక్క అనుభవం కానీ, వారు బోధించేది మోసపూరితమైనదంట. ప్రజలు ఇప్పుడు ఏ వినటానికి ఇష్టపడుతున్నారు? మోసపూరితమైన మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు. మంచి మాటలకు ఎవరు ఇష్టపడరు? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మర్మాలు వెలికి బయటికి తీసుకొచ్చే దాసులంటే ఈ రోజుల్లో ఏ సేవకుడు అన్న మర్మాలను బయలుపరిచే సేవకుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, సంఘంలో కానీ బయట కానీ. పెట్టకథలు చెప్పేవాళ్ళు అంటే అమెరికాలో ఉండా వెళ్తాం, మనకు వీసా ఉంటే. ఎక్కడికి వెళ్తాం? అమెరికాలో ఉండా వెళ్తాం. కాబట్టి ఈ రోజుల్లో బోధలకు అలవాటు పడిపోయారు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియల కొరకు అలవాటు పడిపోయారు నేడు దినాల విశ్వాసులు. కానీ యేసు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థన ఏంటంటే, మనం అలా ఉండకూడదు. బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఈ రోజుల్లో ఉంది. ఆ బోధన మనం అనుసరించకూడదు, ఆ బోధలో మనం జీవించకూడదు. బాలాకునకు నేర్పిన బిలాము బోధ లాంటి తప్పుడు బోధన మనం వినకూడదు, విని వాటి ప్రకారం జీవించకూడదని యేసు ప్రభువు వారు మన కొరకే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అరణ్యంలో ఆయన యొక్క ఉపవాస ప్రార్థన బిలాములాగా తప్పుడు బోధన మనం బోధించకూడదు. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన బాలాకునుక వలె బిలాము యొక్క తప్పుడు బోధన నేను జీవితాన్ని నష్టపోకూడదని మన కొరకే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాలాకునకు నేర్పిన బిలాము యొక్క తప్పుడు బోధ, ఆ తప్పుడు బోధలో మనం కూరిపోకూడదని, ఆ తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఆయన చేసే ఉపవాస ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైంది. ఎలాంటిది? ఎంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి యేసు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థనే దేని కొరకు? మన కొరకు. మనం జాగ్రత్తగా ఉండాలని, మనం ఎప్పుడూ కూడా సాతాన్ని సేవించకూడదని, సాతాను యొక్క అనుభవం మనం ఉండకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ కూడా బాలాకునకు నేర్పిన బిలాము యొక్క తప్పుడు బోధని, యెజబెలు దేవుని దాసులకు నేర్పిస్తున్నటువంటి మోసపూర్వకమైన మోసం చేసేటటువంటి బోధని మనం వినకూడదు. ప్రజలు చెవియొగ్గి ఏ మాటలు వింటారు? ఎక్కువ మంచి మాటలు వింటారా, చెడ్డ మాటలు వింటారా? చెడ్డ మాటలకి ఎక్కువ చెవులు పెడతారు. మంచి మాటలకి మనుషులు చెవి ఒగ్గరు. ఇప్పుడు వాక్యం చెబుతాం అనుకో, మైండ్ ఎక్కడికో తిరిగి వస్తూ ఉండేది మంచి మాటలు కాబట్టి. అదే చెడ్డ మాటలు చెప్పు,
ఎక్కడికి వెళ్ళాం, చక్కగా వింటా వస్తాం, ఇట్లాగే కూర్చుని. చూడండి, ఒక వ్యక్తి సినిమాకి వెళ్తాడు. సినిమాకి వెళ్ళినప్పుడు సీట్లో కూర్చుంటాడు కదా. కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? ఒకప్పుడు నేల టికెట్ అని ఉండేది, ఇప్పుడు లేదు. నేల టికెట్ అంటే ఆడ కూర్చునేవాళ్ళు, నేల మీద కూర్చునేవాళ్ళు. తర్వాత చైర్ ఉండేది, తర్వాత బాల్కనీ. ఈ మూడు స్టెప్పులు ఉండేవి. ఇక్కడ మేము ఒకసారి నేల టికెట్ కూడా తీసుకుని కిందకి వెళ్ళి కూర్చున్నా. ఇట్లా చూస్తూ ఉండాలి, ఇట్లా చూడాలా, ఇట్టగే పైకి చూస్తూ ఉండాలి. కుర్చీలోకి వెళ్తే కొద్దిగా ఇట్ట చూడొచ్చు, బాల్కనీలోకి వెళ్తే ఇట్ట చూడొచ్చు. అంటే సినిమా చూసేటప్పుడు ఏం చేస్తామంటే, సరే ఎట్ట చూసినా అట్ట చూడొచ్చు. అంటే సినిమాలు చూడమని కాదు నేను చెప్పేది, సినిమా హాల్కి వెళ్ళమని కాదు. ఎట్ట చూసినా ఇట్లయితే చూస్తూనే ఉంటాం. తప్పిపోం కదా, తప్పిపోతామా? అమ్మో, ఫైట్లో ఏం జరిగిద్దో, డ్యాన్స్లో ఏం జరిగిద్దో, స్టోరీలు ఎట్లా ఉండిద్దని కళ్ళు పక్కకు తిప్పం. ఎంత చక్కగా చూస్తూ వస్తామో ఇంటర్వ్యూలు పడేదాకా కూడా. మరి లోకానుసారమైన దాన్నే అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు దేవుని మాటలు ఎందుకని అంత ఇంట్రెస్ట్గా వినరు మనోళ్ళు? 3 గంటలు 2.5 గంటలే సినిమా హాల్లో ఎటూ తల తిప్పుకోకుండా ఇట్టాగే చూస్తూ వస్తారే. మరి దేవుని మందిరం ఎందుకని ఆ ఉండే 2.5 గంటలైనా 3 గంటలైనా వాక్యం మీద మనసు పెట్టరు? మంచి మాటలకి ఎవడో వినడం. తప్పు మార్గం నేర్పించు 100 మంది వస్తారు, మంచి మార్గంలో ఒక్కడు కూడా ఉండడు. కాబట్టి బైబిల్ చదువుతున్న మాట, బిలాము బాలాకునకు నేర్పిన తప్పుడు బోధ. ఆ బోధన మనం వినకూడదు, ఆ బోధన మనం బోధించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం. రైట్, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఆగక్క నేను చదువుతా. సన్బల్లటును, టోబియాను, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టడననియు బేటీలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుటకు మమ్మల్ని కలతపరచగా. ఇక చివరిగా మనం చూస్తున్నాం 5వ కోణం ఏంటి? 5వ మాట ఏంటంటే, సాతాన్ని సేవించేటటువంటి ప్రజలు ఎలా ఉంటారో ఆ జీవితంలో జరిగేది ఏంటంటే, ఇక్కడ 5వ కోణాన్ని చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. నెహెమ్యా చేస్తున్న పని ఎలాంటిది? నెహెమ్యా చేస్తున్న పని ఎలాంటిది చూడండి. 2వ అధ్యాయం 18 వచ్చిన చివరిలో, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన చివరిలో, మనం కట్టుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకే బలం తెచ్చుకొనిరి. ఏం చేశారండి? ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకున్నారంట. అంటే నెహెమ్యా చేసేది ఎలాంటి పని? అది మంచి పని. నెహెమ్యా మంచి పని చేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలంటే సన్బల్లటు కానీ, టోబియా కానీ, అరబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, అష్టోదీయులు కానీ యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని బీటలన్నీ కప్పబడినని విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగుల కోపపడి ఏం చేస్తున్నారు? చివరిలో కట్టేవారిని కలతపరుస్తున్నారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే కలవరాన్ని తీసుకొచ్చేవారు కూడా. ప్రజలు మంచి పని చేస్తున్నప్పుడు, ప్రజలు మంచి కార్యం చేస్తున్నప్పుడు, ప్రజలు మంచి కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు సన్బల్లటు కానీ, టోబియా కానీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, వీళ్ళందరూ కూడా అష్టోదీయులు కానీ ఏం చేస్తున్నారు? ప్రజల్ని కలవరపరుస్తున్నారు. ఇప్పుడు ఒక మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సన్బల్లటును కానీ తనతో ఉన్నవారు సాతాన్ని సేవించడం ద్వారా యెరూషలేములో ఉన్న యూదులను ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలైన వారిని కలవరపరుస్తున్నాడు. ఏం చేస్తున్నారండి? కలవరపరుస్తున్నారు. చూడండి, వారి జీవితాల్లో చాలా నష్టాన్ని తెచ్చుకుంటారు. ఇక్కడ మనం వీళ్ళు చేస్తున్న అసలు ఇప్పుడు నెహెమ్యా కానీ వాళ్ళు చేస్తున్న పని చెడ్డదైతే వాళ్ళొక మాట అన్నా తప్పులేదు. ఇప్పుడు చెడ్డ పని చేసేవాడిని గద్దించడం తప్పులేదు, బైబిల్ సెలవిస్తుంది కాబట్టి. తప్పు మార్గం వెళ్ళేవాడికి సరైన మార్గం లేనాడు గద్దించవచ్చు. అది సామెతల గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది, తప్పులేదు. ఇప్పుడు నెహెమ్యా కానీ తనతో ఉన్నవారు చేస్తున్న పని ఎలాంటిది? అది
మంచి కార్యం. మంచి పని చేస్తున్నప్పుడు వీళ్ళెందుకు కోపగించుకోవాలా? వీళ్ళెందుకు మంచి కార్యం చేస్తున్న వారిని కలవరపరచాలి? అంటే ఎవరైతే మంచి పని చేస్తున్నారో, ఎవరైతే మంచి పని చేయడానికి పూనుకున్నారో వాళ్ళని కలవరపరుస్తున్నారు, ఇంకా వాళ్ళ మీద కోపంతో ఉంటున్నారు, ఇంకేం చేస్తున్నారు? వాళ్ళ మీద కోపపడుతున్నారు, వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. కారణం ఏంటి? సాతాను సేవించిన అనుభవం వారిలో ఉంది. సన్బల్లోటే కానీ, టోబియా కానీ, అరేబీలు కానీ, అమోరీలు కానీ, ఇంకా బీడీలు కానీ, క్షమించండి వీళ్ళు కానీ, ఏమైనా రాబడితే వచ్చింది, అష్టోదీలు కానీ, వీళ్ళందరూ ఎలాంటి వారంటే, ఎలాంటి వారు? ప్రజల్ని ఏం చేస్తున్నారు? కలవరపరుస్తున్నారు. ప్రజల్ని ఏం చేస్తున్నారు? కలవరపరిచేవారు ఉంటున్నారు. చూడండి, దీన్ని బట్టి యెరూషలేము ప్రాకారాలు కట్టాల్సినటువంటి ప్రజలు ఇప్పుడు సన్బల్లోటే కానీ, టోబియా కానీ వచ్చి కలవరపరిచినప్పుడు ఎలా ఉండేది వాళ్ళకి ఎలా ఉండి చెప్పండి? అయ్యో మనం చేసే పని మంచిది, మరి ఎందుకు ఇలా జరుగుతుంది, చేయాలా వద్దా అనే ఒక ఆలోచన వచ్చేసింది. సో కలవరపరిచేవాడు చాలామంది ఉంటారు. మనం ఏం చేయాలా? విశ్వాస జీవితంలో ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇతరులను కలవరపరచకూడదు, మనం కలవరపరచకూడదు. తర్వాత కలవరపరిచే ప్రదేశం నుండి మనం దారి తప్పి మన మార్గంలో మనం వెళ్ళాలి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? నెహెమ్యా కానీ తనతో ఉన్నవారు మంచి కార్యం చేయడానికి పని పూనుకున్నప్పుడు సాతాను సేవించేటటువంటి సన్బల్లోటే కానీ, టోబియా కానీ, అరేబీలు కానీ, అమ్మోనీలు కానీ, అష్టోదీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యెరూషలేములోకి వచ్చి కోపడుతున్నారు. లేదా యెరూషలేములో కడుతున్న వారి దగ్గరికి వచ్చి కోపడుతున్నారు, వారి మీద కోపంతో ఉంటున్నారు. ఇంకేం చేస్తున్నారు? వారిని కలవరపరిచేవారు ఉంటున్నారు. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, పని ఆటంకపరచవాలని, అంటే ఏ పని అయితే దేవుని కొరకు చేస్తున్నారో, ఏ పని అయితే పూనుకుంటున్నారో ఆ పనిని ఆటంకపరచాలని కలవరపరుస్తున్నారు. చూడండి, మన జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సాతాను సేవించేటటువంటి వారు దేవుని పనిని ఖచ్చితంగా ఆటంకపరుస్తారు. ఏం చేస్తారు? ఆటంకపరుస్తారు. అది రక్షించబడిన వారైనా, రక్షణ పొందని వారైనా సరే దేవుని పనిని ఏం చేస్తారు? ఒక మంచి కార్యం మనం చేస్తుంటే, ఒక మంచి కార్యం మనం చేయడానికి పూనుకుంటే సాతాన్ని సేవించేవారు, రక్షణ పొందిన, మార్మోస్ పొందిన సాతాన్ని సేవిస్తున్నారు కాబట్టి దేవుని పని ఆపేస్తారు. ఏం చేస్తారు? ఆపేస్తారు. చాలా చోట్ల మేము చూస్తూ వస్తున్నాం. మన దగ్గర కూడా చూసాం, మందిరం కట్టేటప్పుడు ఎంతమంది అబ్జెక్షన్స్. అయిన వారు అబ్జెక్షన్ చేశారు, బయట వారు అబ్జెక్షన్ చేస్తూనే వచ్చారు. అయినా దేవుని పని ఆగిందా? మంచి కార్యం అంటే అదే. ఎవరైనా అబ్జెక్షన్ చేసినా అది సొంత నిర్ణయాలే, దేవుని కార్యం ఆగదు. దేవుడు నిన్నైనా నిలబెట్టచ్చు, నన్నైనా నిలబెట్టచ్చు, దరిద్రులు నిలబెడతాడు, పెంటకొప్పు మీద ఉండేవారిని నిలబెడతాడు తన పని జరిగించుకోవడానికి. ఇక్కడ ఎంతమంది వచ్చి ఆటంకపరచాలని ఎదురు చూసి కలవరపరిచినా ఆ దేవుని పని ఆగదు. ఎందుకంటే అది మహోన్నతుడైన దేవుని కార్యం, అది మంచి కార్యం. దేవుడు ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేస్తారు కానీ చెడ్డవి చేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మంచిగా చేస్తాడు కానీ చెడ్డ ఎప్పుడు చేయడానికి దేవునికి ఇష్టం ఉండదు. కానీ దేవుని సేవించేవారు మంచి పనులు, మంచి కార్యాలు చేస్తారు. సాతాన్ని సేవించేవారు ఏం చేస్తారు? సాతాన్ని సేవించేవారు దేవుని పనిని ఆటంకపరిచి కలవరపరచాలని ఇష్టపడతారు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మనం దేవుని పనిని ఆటంకపరిచేవారుగా, దేవుని పని చేసేవారిని కలవరపరిచేవారుగా మనం ఉండకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనం సాతాన్ని సేవించిన అనుభవంలో ఉన్న మన జీవితాలు మార్చబడి, సాతాన్ని సేవిస్తున్న మన యొక్క జీవితం మార్చబడి దేవుని బిడ్డలుగుంటూ, దేవుని వనంలో, దేవుని ద్రాక్ష తోటలో ఫలించేవారు ఉండి ఏం చేయాలా? దేవుని సేవించేవారుగా మనం ఉండాలని. సాతాన్ని సేవిస్తే మనం ఇతరులను కలవరపరిచేవారు ఉంటూ దేవుని పని ఆటంకపరిచేవారు ఉంటాం కాబట్టి అలా ఆటంకపరిచేవారు ఉండకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశారు. చూడండి, దేవుని పని ఆటంకపరిచిన వారు లేరా? కొత్త నిబంధనలు ఉండారా? పాత నిబంధనలు ఉండారా? దేవుని పని ఆటంకపరిచిన వారు కొత్త నిబంధనలు ఉండారా? పాత నిబంధనలు ఉండారా? ఎక్కడ ఉండారు? పాత నిబంధనలో ఉండారా? కొత్త నిబంధనలో ఉండారా? దేవుని పనిని ఆటంకపరిచిన వారు. పాత నిబంధనలో ఉండారు, కొత్త నిబంధనలో కూడా ఉండారు. పాత నిబంధనలో ఉన్నవారు ఎలాంటి వారంటే దేవుని పనిని ఆటంకపరిచిన వారు, యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి ఆటంకపరిచినటువంటి సన్బల్లోటే కానీ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో దేవుని పనిని కానీ దేవుని కార్యాలను ఆటంకపరిచిన వారు. కొత్త
కొత్త నిబంధనలో చూసినట్లయితే చాలామంది ఉంటూ వస్తున్నారు. వారిలో మొదటి స్థానంలో ఎవరు ఉంటారంటే అపోస్తుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు కాదు, అపోస్తుడైన పౌలు. దేవుని యొక్క మంచి కార్యం జరగకోకుండా అడ్డగించిన స్థితిలో ఉన్నాడు పౌలు. దేవుని మంచి కార్యం ఏంటి చెప్పండి? అసలు మంచి కార్యం అంటే ఏంటి? ఆత్మీయ మందిరముగా మనం కట్టబడటమే మంచి కార్యం. ఏ కార్యం అది? ఆత్మీయ మందిరంగా మనం కట్టబడటమే ఒక మంచి కార్యం. దేవుని ప్రజలైన వారు ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నప్పుడు, ఎవరు? దేవుని ప్రజలైన వారు ఆత్మీయ మందిరంగా కట్టబడేటప్పుడు, పరలోకపు దేవుని మహిమ చేత కట్టబడుతున్నటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు, పౌలు దేవుని ప్రజలను చంపడానికి వచ్చాడు. ప్రధాన యాజకులు కానీ కొందరు వ్యక్తులు దేవుని ప్రజలను చంపుతున్నారు. స్టెఫెన్ కానీ ఈ రీతిలో చంపిన అనుభవం మనం చూస్తున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆత్మీయ దేవుని మందిరం మనం కట్టకూడదు. ఆత్మానుసారమైన దేవుని మందిరం, పరలోకం నుండి దేవుని మందిరం మనం కట్టకూడదని మనల్ని ఆటంకపరిచేవాడుకుంటారు, కలవరపరుస్తాడు. ఆత్మీయ మందిరం అంటే ఎవరు? మనమే దేవుని ఆలయమై ఉన్నాం. అంటే మనం ఆత్మానుసారంగా కట్టబడితే దేవునికి మహిమ వచ్చింది కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉంటాం కాబట్టి, అలా ఆత్మానుసారంగా మనం కట్టబడకూడదని సాతానుడు ఏం చేస్తాడు? కలవరపరిచేవాడుకుంటాడు. ఇంకేం చేస్తాడు సాతానుడు? కలవరపరుస్తున్నాడు, ఆటంకపరిచేవాడుకుంటాడు. అట్టి సాతాను కలవరాలు కానీ సాతాను ఆటంకాల్లో మనం పడిపోయి, సాతానుడు కలవరపరిచినప్పుడు కలవరపడుకోకుండా, సాతానుడు మనం ఆటంకపరిచినప్పుడు మనం ఆగిపోకుండా ఉండాలని, మన నిమిత్తమే దేవుని కార్యం మనం చేసేవారికి, అప్పటికీ దేవుని మంచి కార్యం చేసేవారికి ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన యేసు ప్రభువారిలాగా ఉండాలి. సాతాన్ని సేవించేవారు కోరాహు, దాతాను, అభిరాము, వారు చెడింది కాకుండా ఎదుటి వ్యక్తిని చెడగొడుతున్నారు. మనం అలా ఉండకూడదని ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. కోరాహు, దాతాను, అభిరాముల వలె మనం ఉండకూడదని. 2 బిలాము ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి విరోధమైన నడక నడుస్తూ వచ్చాడు. అలాంటి నడక మనం నడకూడదని ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. యెరోబోము తాను పాపం చేసింది కాకుండా దేవుని ప్రజలు పాపం చేయడానికి చెడ్డ మార్గం నడిపించాడు. అలాంటి జీవితం మనం ఉండకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. బాలాకునకు నేర్పిన బిలాము యొక్క తప్పుడు బోధ మనం వినకూడదు. ఆ తప్పుడు బోధను బట్టి అనుసరించుకోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. 5వదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఎవరి వ్యక్తి? 5వదిగా ఎవరంటే సన్బల్లట్టు, టోబియా కానీ, సన్బల్లట్టు కానీ, అరేబియలు కానీ, అమ్మోనీయులు కానీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అష్డోదీలు కానీ, వీళ్ళెవరు ఎలాంటి వారుగా మనం ఉండకూడదు. దేవుని మంచి కార్యం ఆటంకపరచకూడదు. దేవుని పనిని మనం కలవరపరచకూడదు. అలాంటి అనుభవంలో మనం ఉండటం కొరకాయ, అంటే కలవరపరచుకోకుండా ఆటంకపరచుకోకుండా ఉండే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడం కొరకాయ యేసు ప్రభువారు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఎలా ఉపవాస ప్రార్థన చేశాడు, అలాగ మనం కూడా ఉపవాస ప్రార్థన చేసుకుని ఏం చేయాలి? ప్రభువా, నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన నాకు మేలుకరమైంది. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతానుడు ఏం చేస్తున్నాడు? సాతానుడు ఎందుకు శోధిస్తాడు చెప్పండి? సాతానుడు ఎందుకు శోధిస్తాడు మనల్ని? యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసింది దేనికంటే మనల్ని సాతాను శోధిస్తాడు కాబట్టి, సాతాను శోధనలో మనం పడిపోకుండా ఉండటం కొరకై మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. సరే, సాతానుడు ఎందుకు శోధిస్తాడు? పోనీ ఎవరిని శోధిస్తాడు తెలుసా? లేఖనంలో ఉన్నవారిని, లేఖనాలు నెరవేర్చేవారిని, లేఖనానుసారంగా జీవించేవారిని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు? ఈ లోక రాజ్యంతో శోధిస్తాడు, ఈ లోకంతో శోధిస్తాడు, ఈ లోక మాయలు చూపించి శోధిస్తాడు. ఇది 3 కోణాలు. సరే, ఇప్పటికి 2 కోణాలు, 2, 3, 6 కోణాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు శోధిస్తాడు? 1 సాతానుడికి సాగిలపడాలని, 2 సాతానికి నమస్కరించాలని, 3వదిగా సాతాన్ని సేవించాలని సాతానుడు మనం శోధిస్తాడు. ఎప్పుడైతే సాతానుడు మనం శోధిస్తాడో వాని శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా, సాతానుడు నన్ను శోధించేది ఎందుకంటే సాతాన్ని నేను సేవించాలని. వాడు నన్ను శోధించి చివరికి నిన్ను సేవించే నేను సాతాను ద్వారా ప్రేరేపించబడి, సాతాను ద్వారా శోధించబడి, సాతాను ద్వారా ప్రేరేపించబడి సాతాన్ని సేవించేవాడికి ఉండాలని సాతాను యొక్క స్వభావంతో నన్ను శోధిస్తున్నాడు. ప్రభువా, వాడిని శోధనలో నేను పడిపోయి వాడిని సేవించుకోకుండా ఉండటం కొరకై నా నిమిత్తమై అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేసావు. ప్రభువా, నేను సాతాన్ని సేవించకూడదు. సాతాన్ని సేవించేవారు వారి జీవితాల్లో జరిగేది ఏంటి? వాళ్ళు ఎవరెవరు? 1 ప్రభువా, మరి
కోరాహు, దాతాను, అభిరాములు వారు సర్వ సమాజమును చెడగొట్టే కోణంలో ఉన్నారు. నేను కూడా కోరాహు, దాతాను, అభిరాముల వలె ఉండి సర్వ సమాజం చెడగొట్టుకొని కాపాడాను. 2 తండ్రి బిలాము వలె తండ్రి నీ మార్గంలో నడుకోకుండా, దేవా నీ మార్గంలో వెళ్ళకోకుండా నీకు విరోధమైన మార్గంలో జీవించేటటువంటి జీవితం నుండి తొలగించు ప్రభా. బిలాము వలె నేను ఉండకోకుండా సహాయం చేయి. నీ మార్గం నుండేటో సహాయం చేయి. నీ మార్గం నుండి తొలగిపోయేటట్టు ఆ ప్రభా నీ మార్గం తొలగిపోయే జీవితం నాకు వద్దు ప్రభాని ప్రార్థన చేసుకోవాలి. 3 ప్రభా యెరోబోము వలె, యెరోబోము ఏ రీతిలో అయితే జనులు పాపం చేయడం కారుకుడయ్యాడు, తాను ఏ స్థితి నుంచి వచ్చాడు అది మర్చిపోయి జనులు పాపం చేయడం కారుకుడయ్యాడు. నేను కూడా ఏ స్థితి నుండి వచ్చాను అది మర్చిపోయి తండ్రి యెరోబోము వలె నేను జనులు పాపం చేయడం కారుకులుగా వండుకోకుండా నాకు కాపాడాను, నన్ను కాపాడని ప్రభాని ప్రార్థన చేయాలి. ఇక 5వదిగా బిలాము తప్పుడు బోధన బోధిస్తున్నాడు. బాలాకులకు తప్పుడు బోధన ఎలా బోధించాడు? వాని యొక్క బోధలో నేను కూడా పడిపోకుండా ప్రభా నన్ను కాపాడు. ఏం చేయాలా? కాపాడు. ఇవన్నీ మనకు అవసరం. సన్బల్లుట కానీ యెరోబోము కానీ బిలాము కానీ ఇంకా చూస్తున్నట్టయితే కోరాహు సమూహం లాగా ప్రభా నేను ఉండకోకుండా నేను సాతాను సేవించే కోణంలో ఉంటే ఈ 5 అంతల అనుభవం ఉంటా. ఈ 5గురు ఎలా ఉండారో 5 అంతల అనుభవం నేను ఉంటా. ఎప్పుడు సాతాను సేవిస్తే ప్రభా నేను సాతాను సేవించకూడదు, నేను నిన్ను మాత్రమే సేవించాలి. ఎవరిని సేవించాలా? నిన్నే సేవించాలి. అట్లు నిన్ను సేవించే క్రైస్తవ జీవితాన్ని నాకు. సాతాను నిన్ను సేవిస్తే దేవుని రాజ్యానికి నేను వెళ్తా కాబట్టి అలా నిన్ను సేవించకూడదని నన్ను శోధిస్తాడు. ప్రభుని సేవించేవారు ఏమంటారు? ఒకడు నన్ను ఏమంటారు కదా, ఒకడు నన్ను సేవించిన ఎడ్ల, ఒకడు నా ఎమ్మటి రాదాల్సిన ఎడ్ల తను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని రావాలి. ఎందుకు? ఒకరోజు దేవుని రాజ్యంలో బహుమానం ఉంది. యేసు ప్రభువారిని శిష్యులు అడుగుతారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను సేవిస్తున్నాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి? పరలోక రాజ్యంలో మీకు గొప్ప పేరు ఉంటుంది, అంతకుమించి ఇంకేం కావాలి మీకు? దేవుణ్ణి సేవిస్తే మనకు దేవుని రాజ్యంలో బహుమానం ఉంది. సాతాను సేవిస్తే ఓ రోజు దేవుని రాజ్యం నుండి త్రోసివేయబడి నిత్య నరకంలోకి వెళ్తాం. యేసు ప్రభువారు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిందే మనం నిత్య నరకానికి వెళ్ళకూడదని. ఒకవేళ రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన సాతాను మనం శోధిస్తాడు, ఎందుకంటే సాతాను సేవించాలని. రక్షించబడిన మనం సాతాను సేవిస్తున్న సాతాను యొక్క శోధనలో పడిపోయి సాతాన్ని సేవించకూడదని, సాతాను శోధిస్తున్న సాతాను యొక్క శోధనలో పడిపోయి సాతాన్ని సేవించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే యేసు ప్రభువారి యొక్క ప్రణాళిక ఏంటంటే సాతానుడు ఎన్ని శోధించినా సాతాను శోధనలో పడిపోయి సాతాన్ని సేవించుకోకుండా ఆ శోధనలో నిలవబడి దేవుని రాజ్యం కొరకే మనం వెళ్ళాలని మన కొరకే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి అట్టి రీతిలో యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయనట్టు సాతాన్ని సేవించుకోకుండా ప్రభుని మాత్రమే సేవించి దేవుని రాజ్యంలో నీతి కిరీటాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి ధన్యకరమైనటువంటి కిరీటాలను మనం పొందుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయాలని, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసిన ప్రార్థన వ్యర్థంగా కాకూడదని, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకునే వారికి ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన ఆయన చేసిందే మన కొరకు ఉపవాస ప్రార్థన చేసాడు, మనం సాతాన్ని సేవించకూడదని. ఇక్కడ మనం ప్రభువుని సేవించేవారు. యేసు ప్రభు అంటాడు, ప్రభువైన నీ దేవుని మాత్రమే సేవించాలని బైబిల్లో రాయబడి ఉంది. మరి సాతాన్ని సేవిస్తే నిత్య నరకానికి వెళ్తాం, ఆ నరకానికి వెళ్ళకూడదని ప్రభువుని మాత్రమే మనం సేవించాలని మన కొరకు యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలా? ప్రభువుని మాత్రమే సేవించేవారుగా, సాతాన్ని సేవించుకోకుండా ప్రభువుని మాత్రమే సేవించే అనుభవం మనం ఉండినట్లు ఆ అనుభవంలో ప్రభు మనం తీసుకురావడం కొరకై ఒకవేళ ఇప్పుడు చెప్పబడిన 500 అనుభవంలో మనం ఉంటే సరి చేసుకుని, ఇప్పటి నుండి సాతాన్ని సేవించిన అనుభవం ఉంటే దాన్ని సరిదిద్దుకుని ఎక్కడి నుండి ప్రభువుని సేవించే అనుభవంలోకి మనం వెళ్ళినట్లు కోరాహు లాంటి వారు కానీ, దాతాను, అభిరాము లాంటి వారు కానీ, ఇంకా యెరోబాము కానీ, ఇంకా బిలాము లాంటి వారు కానీ కాకుండా, ఇంకా సన్బల్లుటు లాంటి వారు కాకుండా మనం ప్రభు బిడ్డలకు ఉండి ప్రభువుని మాత్రమే సేవించేవారుగా మనం ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.